హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం ఆహాలో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిన చాప్రా మర్డర్ కేస్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. అయ్యా, స్టోరీ ప్లాట్ వచ్చేసి కాళహస్తి అనే ఒక విలేజ్ లో చాప్రా అనే ఒక వ్యక్తిని మర్డర్ చేయడం జరుగుద్ది. అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు, దాని తర్వాత ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే చాప్రా మర్డర్ కేస్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భయ్యా. ఇంకా మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 5 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా, గివ్ ఇట్ ఏ ట్రై అని కూడా అనలేను నేను. నాకైతే మూవీ అసలు నచ్చలేదు. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ గా వాళ్ళు తీసుకురావడం జరిగింది, బట్ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లో అలా అని చెప్పి మిస్టరీ ఎలిమెంట్స్ కూడా అస్సలు. ఒక మర్డర్ మిస్టరీని ఎంత అన్ఇంట్రెస్టింగ్ వేలో చూపించాలో అంత అన్ఇంట్రెస్టింగ్ వేలో చూపించారు. వీళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా స్లో ఉంటాయి. పోనీ తీసుకున్నారు. ఆ మర్డర్ కేసు అన్నా కొంచెం రివీలింగ్ కానీ ట్విస్ట్స్ కానీ ఏమైనా రాసుకున్నారంటే అవి కూడా లేవు భయ్యా. టిక్ కొడితే ఒక 1/2 hour లో మీకు ఆ మర్డర్ ఎవరు చేశారో అర్థమైపోద్ది, ఈజీగా గెస్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా అన్ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ 2 hours 5 minutes అయినప్పటికీ రన్ టైమ్ నాకు ఎందుకో పెద్ద లెంతీ మూవీ చూస్తున్నట్టు అనిపించింది భయ్యా. ఎందుకంటే చాలా డ్రామా నడుస్తుంది, సో అదంతా కూడా నాకు చాలా లెంత్ ఎక్కువైనట్టు అనిపించింది. అంత స్లోగా వెళ్ళాయి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. అండ్ ఆ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మధ్యన జరిగే కన్వర్సేషన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇరిటేషన్ తెప్పిస్తాయి భయ్యా. అండ్ ఇంకా మ్యూజిక్ అంటే సాంగ్స్ అయితే స్పీడ్ బ్రేకర్లు అనమాట మూవీకి. సీన్సే చూడలేకపోతున్నాం అంటే ఆ సీన్స్ని ఏదోలా ఓపిక్గా చూస్తుంటే మధ్యలో అవేమో స్పీడ్ బ్రేకర్ల కింద అడ్డొస్తూ ఉంటాయి. ఆహావాడు తెలుగు డబ్బింగ్ అయితే మరీ వర్స్ట్ ఉంది. జియో వాడికి ఆహావాడు కొంచెం పోటీ వస్తున్నాడు అనిపిస్తుంది భయ్యా. అంటే తెలుగు ఆడియన్స్ ఎవరు చూసేస్తారు, డబ్ చేసి వదిలేద్దాం అని చెప్పి మలయాళం తమిళ మూవీస్ అన్ని తీసుకొచ్చి మన ముఖాన్ని వదిలేస్తున్నాడు ఆహావాడు. నాకైతే చాలా చిరాకు వస్తుంది మూవీస్ చూడడానికి ఇలాంటివి. నాకు ఆ స్టోరీ తీసుకున్న ప్లాట్ని మనం చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించవచ్చు, బట్ డైరెక్టర్ అయితే చాలా స్లోగా తీసుకెళ్ళి మొత్తం ఫెయిల్ అయ్యాడని చెప్తా. ఏంటి భయ్ ఎంతలా చేసుకుంటున్నాం అంటే నాకైతే అంత ఇరిటేషన్ వచ్చింది. మరి ఒకవేళ మీరు ఎవరన్నా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే నాకు నచ్చని మూవీస్ మీకు నచ్చచ్చేమో చెప్పడం. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, 2 hours 5 minutes ఉంటుంది. అండ్ ఇంకా చాలా పాయింట్స్ మాట్లాడుకోవాలి, బట్ బాలేని మూవీయే కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లా. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.